వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, 2 అవకాశాలు మీ దారిలో వస్తున్నాయంట. ఏంటవి? ఎవరిస్తున్నారు? ఏ విధంగా వస్తున్నాయి? అండ్ ఎప్పుడు వస్తాయి అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్ ఐఎస్ఎల్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి 2 అవకాశాలు వస్తున్నాయంట. ఏంటది? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి 2 అవకాశాలు వస్తున్నాయంట. ఎస్, మీరు ఏదో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒకటి మీ దగ్గరికి వస్తుందంటండి. అండ్ ట్రావెలింగ్ చేస్తారు త్వరలోనే. ట్రావెలింగ్లో మీకు ఒక అవకాశం వస్తుందంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ మీ చుట్టూ స్పయింగ్ చేస్తున్నారు కదా, ఎవరైతే మీరు వర్క్ చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు మీకు ఏదో జాబ్ ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నారంట, మనీ ఇద్దాము అనుకుంటున్నారంట. ఎందుకంటే అలా వదిలేస్తే మీ దారిలో మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు కదా. సో ఆ విధంగా ఒక జాబ్ ట్రాప్ అనుకోండి, ఆ విధంగా ఇద్దామని అనుకుంటున్నారంట. అండ్ టైం కోసం చూస్తున్నారండి ఈ ఆఫర్ మీ దగ్గరికి తీసుకురావడానికి. అండ్ ఇదైతే మీకు మంచిదా కాదా, అండ్ దానివల్ల మీకు ఉపయోగమా, లాభమా, నష్టమా అనేది చూద్దామండి. ఓకేనా? ట్రావెలింగ్ మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక ఆఫర్ మీ దగ్గరికి వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రావెలింగ్లో మిమ్మల్ని చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్న వాళ్ళు మీకు ఒక ఆఫర్ని క్రియేట్ చేసి ఇద్దామని అనుకుంటున్నారంట. అండ్ సెలబ్రేషన్ అండి, మీ ఈ 2 కూడా మీకు సెలబ్రేషనే. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినా, ఏం చేసుకోవాలని ఇచ్చినా మొత్తానికి మీకైతే మంచి జరుగుతుంది. అండ్ డివైన్ అనేది కట్ చేసేసారండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టలేరు. జాబ్ ఆఫర్ అయినా, మనీ ఆఫర్ అయినా, ఇంకే రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు. ఓకేనా? అండ్ ఒక పర్సన్కి మనీ ఇచ్చారంటండి. ఈ విషయంలో మీకు ఆఫర్ ఇవ్వమని చెప్పి ఒక పర్సన్కి మనీ ఇచ్చారంట. ఏం ఆఫర్ ఏంటి? ఓ సూపర్. ఆ పర్సన్ ఏంటి అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ కుటుంబాన్ని తలకిందులు చేయమని చెప్పారంట. ఎందుకంటే మీ కుటుంబం బ్యాలెన్స్ అయిపోతుంది, మీకు పేరు వచ్చేస్తుంది. అండ్ దాని ద్వారా ఏంటంటే అందరూ మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు. అలా ఉండకూడదు, వాళ్ళకంటే తక్కువగా ఉండాలి, వాళ్ళు చెప్తేనే వినాలి, వాళ్ళే పెద్ద ఇది అన్నట్టుగా చూడాలి వాళ్ళు అనుకుంటున్నారండి. అండ్ ఎవరైతే మనీ తీసుకొని మనీ ఇచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళ వల్ల ఏమీ కాదండి. ఓకేనా? అండ్ ఓవర్ బర్డెన్ కూడా చేయలేరు. అండ్ అతను మీ ఫ్యామిలీ పర్సన్లా కనిపిస్తున్నారండి. ఏదో ఆఫర్ అంట, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇచ్చారని చెప్పి ఏదైనా చిన్న జాబ్ ఆఫర్ తేవచ్చు, అవకాశం ఉంది. ఓకేనా ఏంజల్స్? చెప్పండి ఫస్ట్ ఆఫర్ ఏంటి ఏంజల్? ఫస్ట్ ఆఫర్ ఏంటి? ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఆఫర్ అన్నారు కదా. ఫస్ట్ ఆఫర్ కర్సెస్ చేసి మీకు మనీ ఇస్తారంటండి. ఎవరో ఒక గిఫ్ట్ గాను, లేదా మీకు ఎప్పుడు అప్పిచ్చానో తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇవ్వడము, లేదంటే మీరు రెగ్యులర్గా మనీ ఇచ్చి అంటే ఏదైనా షాపు, ఏదైనా పార్లర్, లేదంటే ఏదైనా స్టిచ్చింగ్, ఈ విధంగా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా మీరు చేతులతో ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఈ వీడియో చూస్తున్నారంటే ఎట్ ద ప్రెజెంట్ ఆల్రెడీ ఈ పాటికి ఒక 5 to 10 minutes అయ్యి ఉండొచ్చు మీ చేతికి డబ్బులు వచ్చి. లేదు అంటే ఇది మీ ఎనర్జీ. ఓకేనండి? అండ్ వీడియో చూసిన తర్వాత కొన్ని మినిట్స్ నుంచి కొన్ని అవర్స్లో మీకు మనీ వస్తాయండి. ఓకేనా? ఎస్, ఒక పర్సన్ బిగ్ బ్రదర్ అండి. అండ్ బ్రదర్ ఫిగర్ వాళ్ళు ఏంటంటే డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తారు. అండ్ ఓన్ బ్రదరా, లేదా పెద్దనాన్న వాళ్ళ బ్రదరా, లేదా మీకు దూరం రిలేటివ్స్ బ్రదర్ అవుతారు అనేది కమింగ్ వీడియోస్లో రివీల్ అవుతుందండి. ఏంజల్స్ మీరు క్వశ్చన్స్ అడగండి. అండ్ ఇక్కడ నాకు మీ క్వశ్చన్స్ని బట్టి, మీ సరౌండింగ్లో ఉన్న ఎనర్జీస్ని బట్టి నాకు రీడింగ్స్ కనిపిస్తాయండి. ఓకేనా? వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేసేసి మీకు ఇస్తున్నారంట, మీ ఫ్యామిలీని తలకిందులయ్యేలా చేయడానికి, మీ పని చెడగొట్టడానికి. అది జరగదు. కంగ్రాచులేషన్స్, జరగదు. బట్ మనీ మీకు వస్తాయి. హార్ట్ బ్రేక్ చేయలేరండి, ఏ విధంగా కూడా వాళ్ళు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు. ఆ డివైన్ పర్మిషన్ మీ కప్స్ని ఖాళీ చేయలేరు. ఏదైతే ఉందో మీ మనీని, మీకు రావాల్సిన ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని వాళ్ళు రాకుండా ఆపలేరు. మీ వర్క్ ఏదైతే చేస్తున్నారో, అండ్ వర్క్కి జాబ్కి అప్లై చేసే వాళ్ళకి జాబ్లు రాకూడదని చెప్పి రెజ్యూమేలు ఇమ్మని చెప్పి ఆ రెజ్యూమేలు తీసుకెళ్ళి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అండ్ కర్సెస్ చేస్తున్నారంట. దాన్ని డివైన్ కట్ చేసేసారండి. అంటే వాటిని తీసుకెళ్ళి మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నారో జనరల్గా వాళ్ళకంటూ కొన్ని ఇవి ఉంటాయిలేండి. ఏ విధంగా అంటే నేను చాలామందిని చూశాను. అండ్ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఇంటికి సంబంధించి అనుకోండి, సాడ్ చేయడం కోసం, బాధ పెట్టడం కోసం ఫ్యామిలీని, ఇంటికి సంబంధించి అంటే ఆ స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళు చేసుకునే అన్నీ అక్కడ ఏదో, లేదా స్థలం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద చేసి అక్కడ పెట్టడం,
లేదంటే వాళ్ళు చేసేసి తీసుకొచ్చి దాంట్లో నీళ్ళు లాంటివి వేయటం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా పేపర్స్ అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి కాకూడదని అనుకున్న వాళ్ళు ఏంటి అంటే, ఎవరి చేతికి రిజిస్ట్రేషన్ అవ్వకూడదు అనుకుంటారో వాళ్ళ చేతికి పేపర్స్ ఇచ్చి వాళ్ళ చేతి నుంచి తీసుకొని అవ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. అంతా పిచ్చి ప్రయోగాలు అంటారండి. మన తలరాతలో వాళ్ళ మూర్ఖత్వం కాకపోతే అలాంటివేవి ప్రభావితం ఉండదు. నిజంగా డెస్టినీలో మీకు రావాలి అని ఉండి ఉంటే ఆ శివ్ ఆ శివుడు డిసైడ్ అయ్యి ఉంటే మీకు రావాల్సిన తలం ఏంటి, పొలం ఏంటి, చివరికి బిస్కెట్ ప్యాకెట్ ఏంటి కూడా వాళ్ళు లాక్కోలేరు. ఓకేనా అండి? అండ్ వాళ్ళు చేస్తున్న దానికి అది కర్మ ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మీరు ఒకటే చెప్పండి, ఐఎమ్ డివైన్‌లీ ప్రొటెక్టెడ్. ఐఎమ్ డివైన్‌లీ ప్రొటెక్టెడ్. ఎప్పుడైనా మీకు లోగా అనిపించినా ఐఎమ్ డివైన్‌లీ గైడెడ్. ఏం చేయాలని తెలియకపోతే ఐఎమ్ డివైన్‌లీ గైడెడ్. ఐఎమ్ డివైన్‌లీ గైడెడ్ అనుకుంటూ ఉండండి. ఓకేనా? గ్రాటిట్యూడ్‌కి మించిన మంత్రం ఉండదు. థ్యాంక్స్ చెప్పండి దేవుడికి ప్రతి దానికి. మనకేదో ఆ చిన్న ఐస్ క్రీమ్ కొంటేనే థ్యాంక్స్ అని ఉత్తుత్తినే దారుల మీద పోయే వాళ్ళందరికీ చెప్తాం. మన వెనకాల మన కోసం పోరాటమే చేస్తున్న మన దేవుడికి థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా చెప్పండి? సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అండ్ అడగండి, బయటికెళ్ళిన వాళ్ళు నా ఫ్యామిలీ వాళ్ళు క్షేమంగా రావాలి, వచ్చేలా చూడు దేవుడా అని. మీకు ఉగ్రం వీర మంత్రం చెప్పాను కదా! ఖచ్చితంగా ఈ డేస్‌లో అందరూ చదువుకోండి. ట్రావెల్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్‌గా డెలివరీ బాయ్స్ కావచ్చు, మీరు ఏ పని చేసినా సరే రోడ్ మీద ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళు, ఐ మీన్ ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు, అలాగే మీ పిల్లలు స్కూల్‌కెళ్తూ వస్తున్నా సరే 4 లైన్లండి. చాలా సింపుల్, చాలా పవర్‌ఫుల్. నిజంగా మనకు తెలియకుండా అకస్మాత్తుగా ఏదైనా గండాలున్నా చిన్న చిన్నయి, ఇప్పుడు మన చుట్టూ నెగెటివ్ పీపుల్స్ ఎక్కువగా అయిపోయారు. వాళ్ళేంటంటే వాళ్ళు చేసుకోలేరు, చేసుకొని తినే వాళ్ళని చూడలేరు. సో, దీనికి మన వెనక జరుగుతున్న వాటిని మనం కంట్రోల్ చేయలేము. మనం వెళ్లి అడగలేము. దాన్ని డివైనే చూసుకోవాలి. సో, మన వంతు మానవ ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఒక్క నిమిషం కూడా పట్టదండి. 4 లైన్లు చదువుకోండి. అండ్ నేనైతే ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికెళ్ళినా సరే అండ్ తిరిగి క్షేమంగా రావాలని అనుకుంటాను. 4 మంత్రాలు చెప్పి నరసింహ నేను నీ మంత్రం చదివాను కదా! అమ్మని, అక్కని క్షేమంగా తీసుకెళ్ళి, క్షేమంగా తీసుకొచ్చి స్పీడ్‌గా తీసుకొచ్చా అని చెప్తూ ఉంటాను. ఈ విధంగా మీకు ఫ్రెండ్‌గా మాట్లాడండి దేవుడితో. వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు, సైన్స్ ఇస్తారు. సరేనా? మనకు అనవసరమైన వాళ్ళు ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాం. నిజానికి మాట్లాడేసింది దేవుడితో, మన స్నేహితుడితో, మనల్ని కాపాడేవాడితో, మూర్ఖులతో కాదు. సరేనా అండి? వాళ్ళందరూ అవకాశవాదులండి. భవిష్యత్తులో అవకాశం వస్తే ఉపయోగపడతారు అనుకునేవాళ్ళు. దేవుడు ఏమీ ఆశించడు. మన సంతృప్తి కొద్దీ మనం ఏదో ఇస్తాము కానీ నాకు పలానాది ఇయ్యి అని ఎప్పుడు ఎక్కడ అడిగిన దాఖలాలు కూడా లేవు. సరేనా అండి? అండ్ మిమ్మల్ని ఎవరు కూడా ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అని చెప్తున్నారు. ఓకేనా? బాధ పెట్టలేరు అండ్ ఆపలేరు. వాళ్ళు మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు చేస్తున్న పని డబ్బులు రాకుండా చేయాలని చూస్తున్నారంటే అది జరగదు. అండ్ వాళ్ళు చేసినయన్నీ కూడా వాళ్ళకే తలకిందులవుతాయి తప్ప మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్తున్నారండి. ఓకేనా? యెస్. వాళ్ళు అనుకుంది జరగదు. కన్ఫర్మేషన్ అండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా టారో రీడింగ్స్ చేయాలి అండ్ రూల్ రీడింగ్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. నేను క్లాసెస్ అనేది నేర్పిస్తున్నాను. సరేనా? డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ ఇచ్చానండి. ఎవరికైనా బిజినెస్ ఇంటి దగ్గర నుంచి ఏదైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాటిని యూజ్ చేయొచ్చండి. లింక్స్ అనేవి చెక్ చేయండి. అలాగే ఏదైనా బిజినెస్ ఐడియా కావాలన్నా, బిజినెస్‌ని ఎలా డెవలప్ చేయాలి, ఏదైనా సో డిజిటల్ మార్కెటింగ్ కావాలన్నా సరే, సజెషన్స్ కావాలన్నా లేదా గైడెన్స్ కావాలన్నా సరే నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ పరిహారాలు కూడా చెప్తానండి. మీరు చేసిన పనికి, జాబ్‌లో ప్రమోషన్ రావడానికి శాస్త్రీయ పరంగానండి చాలా ఉన్నాయి. అలాగే కాకపోతే మన వంతు ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉండాలి. అన్నిటికంటే ముందు నమ్మకం ఉండాలి. సరేనా? నమ్మండి, నమ్మి చెయ్యండి. ఏ పనినైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అండ్ మనం చేసే పని వల్ల ఇతరులకి అన్యాయం జరగకూడదు. ఇదొకటే రూలు. ఇంకా ఏమీ లేదండి. మీరెంత కష్టపడితే అంత మీరు పైకెళ్తారు. ఎంత కష్టపడితే అంత మీకు దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. అది మీరు ఏ దేవుడినన్నా నమ్ముకోండి. లేదు దేవుడి మీద నమ్మకం లేదా యూనివర్స్‌ని అనుకోండి. మనం ఈరోజు ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది కదా! సో, అదే మీకు హెల్ప్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? సో, ఆహ్, మీకు ఇంకా ఏదైనా కలెక్టివ్ రీడింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.